నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ నేతలు అనంతపురంలో పర్యటిస్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే బోయ ఎర్రప్ప వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నారు. అసలు ఆ రైతుకి ఏమైంది, ఏం జరిగింది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అశోక్ గారు నమస్కారం. నమస్తే. వైసీపీ నేతలు అనంతపురంలో పర్యటిస్తున్నారు. మరి ముఖ్యంగా మనం అక్కడ ఒకటి తెలుసుకోవాలి. అంటే బోయ ఎర్రప్ప వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏమైందంటే ఏం చెప్తారు? వీళ్ళు ఇంకొద్దిసేపు ఇక్కడ ఉంటే బాగుండు అని చాలా బాధ. అప్పుడే వెళ్ళిపోయినారే ప్రబుద్ధులు మహానుభావులు, ఇంకొద్దిసేపు ఉండమని ఆయన అంత బాధపడినాడు. అందుకే బాధ. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఊరికే లేరు తల్లే, 11,000 అకౌంట్లో నుంచి కొట్టేసి మరిపోయినారు. అంత సింపుల్గా విషయం అది. లేకుండా అంటే వాళ్ళు ఏదో ప్రబుద్ధులు మహానుభావులు వచ్చినారు, అన్నా మీరు రాక వచ్చినారు, కొద్దిసేపు ఉండండి, మేము సర్బత్ చేసిస్తాము, మధ్యాహ్నం బిర్యానీ చేస్తాము, తినండి, కొద్దిసేపు ఉండండి అని చెప్పి వాళ్ళ పైన అభిమానం ప్రేమ పెంచుకొని కాదు ఏడ్చింది. వచ్చిన వాళ్ళు వ్యవహారం ఏంటంటే మనందరికి తెలిసిందే. వాళ్ళ అకౌంట్లో నుంచి విషయం ఏంటంటే మేనిఫెస్టో అనేది ఒక కార్యక్రమం తీసుకొచ్చి దానికి ఒక క్యూఆర్ కోడ్ ఒకటి పెట్టి అది స్కాన్ చేస్తే బాబు గారు ఈ 1 సంవత్సరంలో ప్రామిసెస్ ఏవైతే నెరవేర్చలేదో ఆ డేటా వచ్చేస్తుంది, బాబు గారి గురించి మీకు అర్థమైపోతుంది అనే కార్యక్రమానికి శంకుస్థాపన చేసినారు వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు కలిసి. అందులో భాగంగా అనంతపురం జిల్లాలో మాజీ ఎంపీ ఒక ఆయన అనంత వెంకటరామరెడ్డి అనే ఒక ఆయన, అదేవిధంగా రాజంపేట ప్రస్తుత ఎంపీ అనేటువంటి మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పోయినాడు. అంటే ముగ్గురు త్రిమూర్తులు, అంటే ప్రధానమైన మెయిన్ నాయకులు. వీళ్ళు పోయినారు. అమ్మ ఎట్లా చేస్తున్నారమ్మా, అది చేస్తున్నారమ్మా. వాళ్ళు వెళ్ళేది కూడా టీడీపీ కార్యకర్తలునే కాడుకో టీడీపీల కాడికి పారు. వాస్తవంగా రాజకీయం ఉంటేనే అంతే. అక్కడ పోయి వైసీపీ వాళ్ళ కాడికి పోయి వాళ్ళ వ్యవహారం ఎట్టయిపోయిందంటే, జనరల్గా ఒక సామెత ఉంటుంది కదా, ఒకరిని మోసం చేసే కొంచెం బాగుపడతామేమో, నిన్ను నువ్వు మోసం చేసుకుంటే పలానా ఉంటుంది, ఆ మాదిరి అవుతుంది అన్నట్టు వీళ్ళని వీళ్ళే మోసం చేసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళ కుటుంబాలు పరామర్శించేదనుకో, వాళ్ళ దగ్గర ఇంకా ఎన్లైటన్ చేసేదనుకో, చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదని చెప్పడానికో పోతున్నారు. ఒక పక్క అమ్మఒడి వచ్చి ప్రతి ఇంట్లోనూ వెలుగులు ఉన్నాయి. అమ్మయ్య నైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేర్చుకునిందిరా, ఇదే విధంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు తృప్తిగా ఉన్నారు. ఈ టైంలో వీళ్ళు ఏదో పోయి చేద్దాం అనుకుంటే వాళ్ళు అక్కడ పోయి ఆ ఇంటికి పోయి తిరుక్కొని పోయి పక్కన ఇంటికి పోతానే వీళ్ళపైన వాళ్ళే జోకులు వేసుకుంటారు. వాస్తవంగా అక్కడ వీళ్ళు ఎందుకు పోతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే ప్రెజర్ వల్ల అక్కడికి పోతున్నారు, ప్రతి ఇంటికి పోతున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటికి పోయినారు. నిరుపేద రైతు ఆయన, మరి పాపం అకౌంట్లో ఎత్తిపెట్టుకున్నాడు. ఏ డబ్బులు చంద్రబాబు నాయుడు ఏదైతే వేశారో తల్లికి వందనం అనే పథకం కింద డబ్బులు ఇంకా వాళ్ళ అకౌంట్లో పెట్టుకుంటున్నారు. ఆ డబ్బులు చీటికి మాటికి వాడేది కాదు కదండి, అవసరాన్ని నిమిత్తం వాడుకుంటారు. నిరుపేద రైతు ఆ 11,000 ఎత్తిపెట్టుకున్నాడు. పోయి ఏదో క్యూఆర్ కోడ్ చూపిండి అని చెప్పినారు. ఆ క్యూఆర్ కోడ్ చూపించేదానికి ఫోన్ ఇచ్చినారు. ఆ గ్యాప్లో ఫోన్పే ఓపెన్ చేసి ఇది పాస్వర్డ్ ఓపెన్ కాలేదే అని పాస్వర్డ్ తీసుకొని మరి 11,000 ఇమ్మీడియట్గా కొట్టేసుకున్నారు వాళ్ళ అకౌంట్లోకి. వీళ్ళు పాపం పెద్ద నాయకులు ముగ్గురు కాదు, వాళ్ళకు కోట్ల డబ్బులు ఉన్నాయిలే. బి గ్రేడ్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్నారు ఆ బోయ ఎర్రప్ప అనే ఆయన దగ్గర ఫోను. వాస్తవంగా ఆ ముగ్గురు నాయకులు మీ ఫోన్ పట్టండి స్కాన్ చేస్తాము, ఈ లేకుండా అంటే మేనిఫెస్టోని ఇవన్నీ ఏం మాట్లాడరు, పోయి పైన మాట్లాడతారు. ఈ బి గ్రేడ్ నాయకులు చేస్తారు ఆ పనులన్నీ. ఆ టైంలో మనం 11,000 డబ్బులు డెబిట్ చేస్తాను అతని అకౌంట్లో, వీళ్ళ అకౌంట్లోకి వచ్చేస్తాయి కదా. ఇమ్మీడియట్గా ఏమేమి మెసేజ్ వస్తుంది, 11,000 డెబిట్ అయిపోయిందని వరుసగా 2-3 మెసేజ్లు వస్తాయి. కట్ అయిపోయిన బ్యాలెన్స్ వస్తుంది. కట్ అయిపోయిన తర్వాత ఎంత కట్ అయింది దాంతోపాటు ఇంక రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉన్నదో కూడా వస్తుంది. దాదాపు 3 మెసేజ్లు టక్ 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 అని డిలీట్ చేసేసారు. ఇంక మళ్ళీ మెసేజ్లు రావు, ఏం రావు. ఆ రోజు సాయంత్రాన్ని పాపం ఈయన బోయ ఎర్రప్ప అని ఆయన ఒక షాప్ కాడికి పోయి ఆ ఫోన్పే క్యూఆర్ కోడ్తో స్కాన్ చేస్తాం కదా, కొట్టి చూచే ₹7 డబ్బులు మిగిలినాయంటే ఇంక అర్థం చేసుకోండి, అది వాళ్ళ పంత. దీనికి తోడు ఈయన దీనికి మళ్ళీ బ్రాండింగ్ చేయడం సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీలో ఏటూనే సజ్జల రామకృష్ణారెడ్డి గ్రౌండ్ లెవెల్లో దిగి ఈ మాదిరి బ్రాండింగ్ చేస్తున్నా అంటే, ఆయన పోయిన చోట ఈ మాదిరి జరుగుతుందంటే ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నారు ఎవరు రాష్ట్రంలో ఉండేటువంటి మేధావులు. వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, అయ్యా వైసీపీ వ్యవహారం ఏ విధంగా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేయక పర్యటనలు చేస్తున్నారు. ఆ పర్యటనలో భాగంగా గంజాయి స్మగ్లర్స్, గంజాయి వాళ్ళ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో అక్కడికి పోయినప్పుడు ఆడ పలానా వ్యక్తి పాపం చెల్లెల్ని కెమెరాల ముందుకు తీసుకొచ్చేసాడు. పాపం ఈ పాప పెళ్ళెట్టు అవుతుంది అని చెప్పినాడు ఒకే మాట. వీళ్ళన్నేమో గంజాయి తాగేవాడు, గంజాయి తాగుతాడు, రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఎస్టాబ్లిష్ చేసేసింది, అందరికీ తెలుసు. పాపం ఈ పాప పెళ్ళెట్టు అవుతుంది అని చెప్పి ఆడానో మూలని ఒక పాప, ఆ పాపను కెమెరా ముందుకు తీసుకొచ్చి పెట్టి జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు నా మాట అనేసరికి ఆ పాప షాక్. జగన్మోహన్ రెడ్డిగా ఎస్టాబ్లిష్ చేస్తున్నానండి అంటే పోయిన ప్రతి చోట ఏదో ఒకటి పూసుకొని రావడమే. మరో పక్క
పొదిలి రైతుల్ని పరామర్శకు వెళ్తున్నాను అని చెప్పి అక్కడ పోయినాడు. పొదిలి రైతు ఏదైతే పొగాకు రైతులు ఉన్నారో పొదిలికి పోయినప్పుడు ఆ సందర్భంగా వాళ్ళు ఎప్పుడెప్పటి నుంచో పాపం ఎత్తి పెట్టుకొని కరెక్ట్గా సరైన రేటు వచ్చినాక బాబు గారు ఏదో మాట చెప్పినారు, నెలన్నర అయితే అమ్ముకోవచ్చు అని చెప్పి ఆయన వాళ్ళు రైతులు ఎత్తి పెట్టుకున్నారు. దాన్ని తుక్కు తునకలు చేసేసారు పనికి రాకుండా. అదొక సందర్భం. అంతెందుకంటే మళ్ళీ ఎందుకు మనకు వస్తుంది అది? వాళ్ళు ఇక్కడి నుంచి అది ఆయన అన్నాడు కదా మాజీ స్పీకరు, వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే ఆయనతో పాటు ఏదైతే బి గ్రేడ్ క్యాడర్ ఉన్నదో వాళ్ళ తొక్కిసలాట ఎక్కువ, వాళ్ళ ఆర్భాటం ఎక్కువ. అంతెందుకు మన సింగయ్య వ్యవహారం చనిపినప్పుడు ఆయన ఎత్తి పక్కనేసి అంటే ఒక్కడికైనా మానవత్వం ఉన్నదా? హాస్పిటల్ తీసుకొని పోయేవాడు లేడు ఆ రోజున. అంత విచిత్రం అండి. మరి మిర్చి అడిగిపోయినప్పుడు కూడా మిర్చి రైతులను కూడా అంటే మిర్చి బస్తాలు కూడా తీసుకెళ్ళినట్టు గుంటూరుకి వెళ్ళినాడు. ఏది మిర్చి రేట్లు తక్కువ ఉన్నాయి బాబు గారు ఒక పక్క నెలన్నర వ్యవధి చెప్పినారు. అమ్మ వీళ్ళు బాబు గారు కన్నా డబ్బులు వేసిచ్చే లేకుంటే దానికి ఒక మద్దతు ధర ప్రకటించి ఆ ధరలు కన్నా పెంచితే మాకు మైలేజ్ రాదని చెప్పి బాబు ఒక పక్క మాట ఇచ్చేసింటాడు. పలానా రేట్లు పెంచబోతున్నాం, నెలన్నర 2 నెలలు ఏదో టైము, 10 రోజుల్లో రేట్లు పెరుగుతున్నాయి, సీజన్ మారుతుంది. కేంద్రంతో అనేక సార్లు లేఖలు అంటారు కదా, ఆ లేఖలు రాసి మరి అదేవిధంగా ఆ గుంటూరు ప్రాంతానికి సంబంధించిన 2 ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మాట్లాడటము, అదేవిధంగా పెమసాని చంద్రశేఖర్ గారు, లావు శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళతో మాట్లాడించిన కేంద్ర ప్రభుత్వంతో ఒక రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునేది కాదండి. ఒక బడ్జెట్ సరిపోదు కొన్ని ధరలు పెంచడానికి, కొన్ని మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేరు. కాబట్టి కేంద్రం నుంచి ఖచ్చితంగా వాళ్ళ మద్దతు అవసరం. ఈ సందర్భంగా ఆల్రెడీ చెప్పిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆ క్రెడిట్ మొత్తం ఏం దాంట్లో వేసుకునేదానికి, నేను పర్యటన చేయడం వల్లనే ఈ ప్రభుత్వం ధరలు పెంచేసింది అని చెప్పుకోవడానికి. పోయిన సందర్భంలో ఏకంగా 11 మూటలు ఎత్తేసారంటే మిర్చి ఇది ఇంకా అర్థం చేసుకోండి. ఆ రైతులు ఎవడు కట్టేస్తాడు మద్దతు ధర? రాష్ట్ర ప్రభుత్వం కట్టేస్తుంది. కట్టేదో ఎందుకు కట్టేస్తుంది? అవును. పోయిన 11 మూటలకి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి దొంగతనం చేశాడో, ఆయన బ్యాచ్ దొంగతనం చేసిందో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కట్టేస్తుంది అంటున్నా. ఈ దొంగతనాలన్నీ చేసేది జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. అప్రమత్తంగా ఉండమని చెప్పి ఈ యొక్క కూటమి పార్టీ నేతలు చెప్తున్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి అపర మేధావులు చెప్తా వచ్చారు. కానీ వీళ్ళని నమ్మి ఇంటికి వచ్చి మజ్జిగ నీళ్ళు లేకుండా ఉంటాయి, చక్కెర నీళ్ళు అంటారు, ఏది లెమన్ జ్యూస్ని ఇచ్చి అన్నం తిన్నా అంటే ఆడ వీళ్ళ ఇంట్లో ఎట్టాటన్నం ఉంటుందని చెప్పి ఆడ తినరు. అక్కడ ఏదైతే దగ్గర పెద్ద ఇల్లులు ఉంటాయో ఆ నియోజకవర్గానికి సంబంధించి గతంలో పోటీ చేసినటువంటి లీడర్ ఉంటారో గిరియానీలు అన్నీ పక్కా రెడీ చేసి పెట్టింటారు. అక్కడ పోయి తింటారు. నామకే వస్తే తిన్నట్టు ఆ మధ్య విడుదల చూసాం, అదే తినేది పక్కన పారేసింది, చేతులు దులుపుకునింది. అంతెందుకో జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి తిరుమల లడ్డుని ఎవరికి తిరుగుంటాడు పక్కన పడేసి చేతులు దులుపుకుందంటే పేదవాళ్ళు పెట్టేది తినరు. వీళ్ళు చెప్పాల్సింది చెప్పి పొదామని వస్తారు. అది ప్రజల మైండ్కి 100% ఎక్కదు. వాళ్ళు హాలోజినేషన్లో ఉన్నారు. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలు హాలోజినేషన్లో వాస్తవంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పెట్టేటువంటి ప్రెజర్ తట్టుకోలేక ఈ పర్యటనలు సాగుతున్నాయి తప్ప దీనివల్ల ఉపయోగమే లేదు. ఇకనైనా వైసీపీ వారు వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఫేక్ స్మైల్ ఇస్తారో అదే విధంగా ఫేక్ స్మైల్ ఇచ్చి వాళ్ళతో మనకేం గొడవలు అవసరం లేదు, అన్న కూర్చొని అన్న నీళ్ళు తాగుతారా అన్నం తింటారా అన్ని మాటలు చెప్పి వాళ్ళని సాగనం పేర్చే ఒక పని అయిపోతుందని నేను ఇదే చెప్పగలుగుతాను. అయితే వైసీపీ నేతలు ఎక్కడికి వెళ్ళినా దందాలు చేయటం, మాఫియా చేయటం జరుగుతుంది కదా. మరి ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఏంటంటే నెక్స్ట్ అధికారంలోకి మేము వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని ఎవరిని వదలము, అరెస్ట్ చేస్తాము ఇమ్మీడియట్గా అన్న వ్యాఖ్యలు చేస్తారు. వాళ్ళ కొడుకే అన్నాడు చెప్పను ఫస్ట్. అదే వ్యవహారమా అంటే రాష్ట్ర ప్రజలు 2 పిల్లలు చచ్చిపోయినారండి మొన్న. జగన్మోహన్ రెడ్డి రథచక్రాల కింద పడి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు అన్నారు కదా, ఆ చక్రాల కింద పడి ఒక వృద్ధుడు చనిపోయినాడు. కానీ అదే రోజు పర్యటనలో పెళ్లిగానే ఒక వ్యక్తి చనిపోయినాడు, రెడ్డి కులస్తుడు. మరో వ్యక్తి పాపము ఆ చెన్నైకి ఉన్న 1 గంట ముందుగా తీసుకొచ్చింటే సరిపోయింది అన్నారు. కనీసం ఈ ట్రాఫిక్లో వదలలా ఈయన ఏదైతే క్యాన్వై ఉన్నదో క్యాన్వై అడ్డు ఉండడం వల్ల ఆ మనిషిని బతికినవాడు. 2 చనిపోయినారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు, పిల్లలు, చదువుకునే విద్యార్థులు, లేకుండా అంటే ఏదన్నా కులం మోజులోనో, లేకుండా అంటే ఆ రోజు పెట్టే బిర్యానీ ప్యాకెట్లో లాంటి వచ్చే మందు వలన జగన్మోహన్ రెడ్డి గారికి వంతపడతా ముందుకు వస్తున్నారు. కరెక్టే. నీ బిడ్డ ఎక్కడా సజ్జల రామకృష్ణారెడ్డి? నీ బిడ్డ ఎక్కడా? కోర్టు నోటీసుల్లో అవి తప్పించుకోలేడు. ఏ గతి పట్టిందో శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అదే గతి సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా పడుతుంది. వాళ్ళు అన్నంత సింపుల్ కాదు. రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎంతసేపు అండి? అన్నంత సింపుల్. ఈరోజు జరిగినట్టే ఉంటుంది. సాక్షాత్ సజ్జల రామకృష్ణారెడ్డి అడిగిపోతే 11,000 పేదోడి నుంచి కొట్టేశారంటే ఆయన ఇచ్చి మళ్ళీ స్టేట్మెంట్ ఇవాళ ప్రెస్ మీట్లో ఎవరైతే 11,000 పోగొట్టుకున్నారో మా కార్యకర్తలు తప్పు చేశారో అందుకు నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పను. ఖచ్చితంగా రాజకీయంగా ఒక మెట్టు ఎక్కుతారు. నేను ఎప్పటి నుంచి ఇదే సూచనలు వాస్తవంగా చేస్తున్నాను. ఆ సూచనలు వాళ్ళు పట్టించుకోవడం లేదు. తప్పును తప్పుగా చెప్పు. ఏ టీడీపీ అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేసేసింటారు. మా కార్యకర్తలు ఎవరైతే చేస్తారో
పార్టీని సస్పెండ్ చేసింటారు నారా లోకేష్ గారు, ఉపేక్షించరు అసలు. తప్పును తప్పుగా చూపిండి మీరు ఇంకొక మెట్టు ఎక్కుతారు. అట్ట కాదు, ఈయన అన్ని ఫేక్ న్యూస్ గోబల్స్ ప్రచారంతోనే సరిపోతూ ఉన్నది. ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు రెచ్చిపోయి ఏదేదో మాట్లాడతారు. ఈ 4 గంటలు వాళ్ళపైన కేసులు పడతాయి. ఖచ్చితంగా బీజేపీ, కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, బాబు గారు అందరూ కలిసే పోటీ చేస్తారు. ఈసారి ఏదైతే ఇప్పుడు వచ్చినాయో 175 సీట్లలో 164 సీట్లు ఏ విధంగా వచ్చాయో అంతకు మించి ఈసారి కూడా వస్తాయి. ఇప్పుడు కేసులు ఉన్నటువంటి వ్యక్తుల పరిస్థితులు ఏంది, తర్వాత రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటే ఎలక్షన్ పీక్ టైంకి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఇటువంటి వాళ్ళు మాట్లాడి రెచ్చగొడతానే పోతారు. తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంది? కేసుల చుట్టూరు తిరగాలి కదా, కేసుల చుట్టూరు, పోలీస్ స్టేషన్ల చుట్టూరు, ఆ కోర్టుల చుట్టూరు తిరగాలి కదా. అదే వాళ్ళ బిడ్డ ఏదైతే సజ్జల భార్గవరెడ్డి ఉన్నాడో ఆయన్ని ముందలు పెట్టి అతన్ని రెచ్చగొట్టమని చెప్పు. చేతనైతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఇచ్చారు కదా, ఏది రాష్ట్ర యువతుడో ఏదో పదవి, ఆ పదవిని సజ్జల భార్గవరెడ్డికి చెప్పి దమ్ముంటే అతన్ని ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి చేయమను. ఈయన బిడ్డ బాగుండాలా, సోషల్ మీడియాలోనూ వాటిలోనూ హల్చల్ చేస్తా, బ్యాక్ ఎండ్లో లాబింగ్లు చేసుకుంటూ ఉండాలా. అల్లాడిపోయేది ఇతను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి వాళ్ళు, ఏదైనా కొంచెం వాయిస్ వాళ్ళు, అటువంటి వాళ్ళని రోడ్లపైకి దోసేయాలా. వీళ్ళేమో వైట్ కాలర్ మాఫియా చేయాలా, రోడ్లపైకి వచ్చిండేది వేరే వాళ్ళు. దీనిపైన అప్రమత్తంగా ఉండమని నేనైతే చెప్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.